అందరికీ నమస్కారం. దేశంలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నిటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయాల్లో కోటిపల్లి కోటీశ్వరాలయం కూడా ఒకటి. సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వం దేవతలచే ప్రతిష్ఠించబడిన మూల విరాట్లు కొలువై ఉన్నారు. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమాసమితుడైన కోటీశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమితుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించి తమ పాపాలు పోగొట్టుకున్నారని అంటారు. శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జగన్నాథ స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెప్తారు. కోటీశ్వరలింగం నిత్యం నీటిలోనే ఉంటుంది. సోమేశ్వరలింగం 4 అంగుళాల ఎత్తు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని అతి చిన్న శివలింగం కలిగిన ఆలయం కూడా ఇదే. ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు, మరోవైపు విష్ణువు ఉండటం, ఇద్దరికీ కలిపి ఒకే గోపురం, ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండటం ఈ ఆలయం మరో ప్రత్యేకత. ఆలయం ఎదురుగా ఉన్న కొలనును సోమగుండం అని పేరు. శివరాత్రి రోజు ఈ ఆలయంలో 1,000,000 దీపాలు వెలిగిస్తారు. ద్రాక్షారం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరుల్లో కోటిపల్లి ఒకటి. పూర్వకాలంలో కోటి తీర్థంగాను, సోమప్రభ తీర్థంగాను పిలువబడి నేటి కోటిపల్లి మహాక్షేత్రంగా ఖ్యాతిగంచింది.